హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ థింగ్స్. దిస్ ఇస్ హరిష్మా. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ అండ్ ఫెస్టివల్ వ్లాగ్ అన్నమాట. ఈ రోజు అయితే నేను త్వరగా లేవటం జరిగింది అనమాట. సో మా లియో గాడు కూడా కొంచెం షాక్ అయ్యి అన్నాడు, మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్తుంది రెడీ అయ్యి అని చెప్పి. ఇలా నేను మార్నింగ్ లేచినప్పుడు అప్పుడప్పుడు నా దగ్గరలో ఉన్న పార్క్ కి వాకింగ్ కి వెళ్తూ ఉంటా అన్నమాట. అలా వాకింగ్ కి వెళ్తున్నప్పుడు సన్ రైజ్, చుట్టూ గ్రీనరీ, చెవులో మన ఫేవరెట్ సాంగ్స్ వింటూ హా, ఆ మార్నింగ్ ఎంత బాగుంటుందో కదా అలా వెళ్ళినప్పుడు. సో ఇలా లేచి వెళ్ళిన మార్నింగ్స్ నా ఫేవరెట్ అన్నమాట. కానీ మనకున్న బద్ధకానికి రోజు లేచి వాకింగ్ చేయాలంటే చాలా చాలా కష్టం. సో అప్పుడప్పుడు మాత్రమే ఇలా చేస్తూ ఉంటాను. అండ్ వాకింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మా లియో గాడు చూడండి, నేను ఏదో చాలా డేస్ తర్వాత ఇంటికి వచ్చినట్టు నా ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తున్నాడు నాకు. ఇంటికెళ్ళి వచ్చిన ప్రతిసారి వాడితో కొంచెం సేపు ఆడుకోవాలి. అండ్ అలా ఆడుకుంటూ ఉంటుంటే ఫెస్టివల్ కోసం అని చెప్పి చెక్కలు చేయడానికి బియ్యం బయట పెట్టారనమాట. కొంచెం సేపు ఎండకి అవి వెళ్ళి టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా కొంచెం సేపు చూస్తూ ఉంటాడు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లాంట్, పుదీనా ప్లాంట్. ఇంకా వాటన్నిటికి వాటర్ పోసేసి ఇంకా మళ్ళీ యోగాడితో కొంచెం సేపు ఆడుకుంటాను. ఇక్కడైతే నేను వాడికి వియర్డ్ నాయిసెస్ చేస్తున్నా, చూడండి ఎలా రియాక్షన్ ఇస్తున్నాడు. మా లియోకి అస్సలు నచ్చదనమాట వాడిని ఇరిటేట్ చేస్తే వాడే మమ్మల్ని ఇరిటేట్ చేయాలి, కానీ మేము వాడిని ఇరిటేట్ చేయకూడదు. అండ్ పనిలో పని పక్కింటి విడాపా మీద కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా కొంచెం సేపు గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం, లైక్ హైడ్ అండ్ సీక్ అండ్ టగ్ ఆఫ్ వార్. ఇలా నా మార్నింగ్ అయితే కంప్లీట్ అవుతూ ఉంటది అప్పుడప్పుడు. దీని తర్వాత ఆఫ్టర్నూన్ వర్క్, లంచ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కూడా మా వాడిని వాకింగ్ తీసుకొని వెళ్ళి వచ్చాను. ఈవినింగ్ వాకింగ్ అయిపోయేలోపు మా మమ్మీ వాళ్ళందరూ పైన స్టవ్ అండ్ అవి పెట్టుకున్నారు చెక్కలు అరిసెలు చేయటానికి. సో ఈ లోపు మా వాడు కూడా ఆగలేదన్నమాట. పైన కూర్చోబెట్ట, అస్సలు ఉండట్లేదు, రచ్చ రచ్చ చేసినాడని కింద తీసుకొని వచ్చి కూర్చోబెట్ట. ఇంకా అలా కిందకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టా అని నా మీద అలిగేశాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. ఓకే, వాడిని ఇగ్నోర్ చేసేద్దాం. అండ్ మీ ఫెస్టివల్ కి మీరు ఇంట్లో ఏమేం ప్రిపేర్ చేసుకున్నారో చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పైన వాళ్ళందరూ కష్టపడుతున్నారు కదా అని చెప్పి నేను చాయ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళా అనమాట. నేను వెళ్తే మా లియో గాడు ఊరుకుంటాడా, సరే అని చెప్పి వాడికి లీష్ పెట్టి వాడిని కూడా తీసుకొని వెళ్ళాను. అండ్ వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తుంటే నేను ఒక సైడ్ తింటూ ఉన్నాను అండ్ మా లియో గాడిని ఇరిటేట్ చేస్తూ ఉన్నా. సరే అని చెప్పి నైట్ అయిపోయింది, ఇంకా హెల్ప్ చేద్దాం, చెక్కలు చేస్తున్నారు అప్పటికి, హెల్ప్ చేద్దాం అని చెప్పి నేను కూర్చున్నాను. టాలెంట్ చూపిద్దామని చెప్పి అలా కూర్చున్నానో లేదో చెక్కలు సరిగ్గా రావట్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి మొత్తం సర్దేశారనమాట. సరేలే ఈ టాలెంట్ ఎలాగో చూపిలేదు, మనకు వచ్చిన స్కిల్స్ అయినా చూపిద్దామని షాపింగ్ కి స్టార్ట్ అయిపోయాం నేను మా మమ్మీ. ఇంకా వెళ్లే దారిలో మాకు చెరుకులు, పూలు, కలర్స్ అన్ని తీసేసుకొని ఇంటికి వస్తూ ఉంటే మాకు భోగి మంట వేయటానికి కర్రలు కనిపించినాయి అన్నమాట. ఇవి కూడా ఇంకా కొన్ని పర్చేస్ చేసుకొని వెళ్ళాము. ఇంక ఇంటికి రాగానే ముగ్గు వేయటం స్టార్ట్ చేసేసాను. నేను ముగ్గేస్తూ ఉంటే వాడిని కూడా బయట కూర్చోబెట్టాలి, వాడు కూడా చూస్తూ ఉంటాడు. దిస్ ఈస్ ద ఇమేజ్ నేను అనుకున్నది. ఇంకా అలా ముగ్గేస్తూ కలర్స్ వేస్తూ ఉంటే మా పప్పీస్ వచ్చి మా మమ్మీతో ఆడుకుంటున్నాయి. సో ఇంకా అలా నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. మీరేం ముగ్గులు వేసారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది భోగి డే అన్నమాట. మా మమ్మీ అయితే మా లియో గాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ పంపించారు, వాళ్ళని ఎలా అయినా లేపు అని చెప్పి. చూడండి అదొక ఫైట్ లాగా, ఇంకా మమ్మల్ని లేపటమే ఒక ధ్యేయం లాగా పెట్టుకొని వస్తాడనమాట ఎర్లీ మార్నింగ్స్. అస్సలు ఎన్నిసార్లు డిస్టర్బ్ చేయొద్దన్నా
చేస్తూనే ఉంటాడు. ఫైనల్లీ ఇంకా లేచాము. లేచిన తర్వాత వాడి ఎక్సైట్‌మెంట్ చూడండి బయటికెళ్ళాలి అని చెప్పి. ఇంకా అలా లీష్ కట్టేసి బయటికెళ్ళాము. వాకింగ్ చేపిస్తూ ఉంటే అందరూ భోగి మంట యేసుకుంటారు కదా! అవన్నీ ఎళ్లి చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ మా ఏరియాలో అయితే బానే చేసుకుంటారు భోగి అని. అక్కడైతే సాంగ్స్ పెట్టి డాన్సెస్ కూడా యేసారనమాట. ఇంకా అలా మేము కూడా మా పాత కబోర్డ్ అండ్ నిన్న కొన్న కర్రలు యేసేసి భోగిమంట యేసేసాం. మా లియో గాడికి ఎక్కడ బాగా ఓవర్ హీట్ అయిపోతదో అని నేను వాడిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు మా సిస్టర్. అయినా వాడు నన్నొద్దు బయటే కూర్చుంటా అని బయటే కూర్చున్నారు. ఇంక బయట కూర్చున్నంత సేపు వాడిని మేనేజ్ చేయటంలోనే మా టైం అయిపోయింది. అస్సలు ఒక్క చోట కూర్చోలేదు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అలా ఇంక తిరుగుతూనే ఉండి లాస్ట్ హౌస్‌కి వచ్చాడు. ఆ లైన్ చివర హౌస్‌కి. ఆ ఆంటీ ఎప్పుడు వీడికి బిస్కెట్స్ పెడుతూ ఉంటారు. ఈవినింగ్ అలా వాకింగ్‌కెళ్ళిన ప్రతిసారి. ఇంక ఆంటీ వాళ్ళేమో ఫెస్టివల్ కదా అని చెప్పి ఊరెళ్లారు. కానీ ఇంక వాళ్ళింటి ముందే కూర్చొని ఎంతసేపు పిలిచినా రాలేదు. నాకింక చిరాకొచ్చేసి సరే లియో నువ్వు ఇక్కడే ఉండిపో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ప్రాంక్ చేద్దాం అనుకోని కార్ వెనకాలెళ్ళి దాక్కున్నా. ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి. నేను అలా వెళ్ళానో లేదో దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవటానికి ట్రై చేశాడు. చేస్తూ ఉంటారనమాట నిజంగానే వెళ్ళిపోయారా లేకపోతే ఉన్నారా అని చెప్పి. ఇంక నేను అలాగ చూసి కారు వెనకాలే దాక్కుండిపోయాను. వాడికి కొంచెం సేపటి వరకు నేను కనిపించలేదు. అలాగే చూస్తూ ఉన్నాడు. అక్కడ స్మెల్ చేస్తూ ఉన్నారు. నిజంగానే వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా అని చెప్పి కొంచెం సేపు టెస్టింగ్ ఒకటి. ఇంకలా చూసి ఎళ్ళిపోయారేమో అని చెప్పి రోడ్ మిడిల్‌లోకొచ్చి చూస్తూ ఉన్నాడు. వాళ్ళింటి వైపు, మా ఇంటి వైపు, వాళ్ళింటి వైపు, మా ఇంటి వైపు చూసి కొంచెం సేపు బాగా టెన్షన్ పడిపోయి బ్రెయిన్ యూజ్ చేసేసి ఎటెళ్దామా అని డిసైడ్ చేసుకోలేక వెనకాల చిన్న లైన్ కనిపిస్తుంది గదా! ఆ లైన్‌లోకి ఎళ్ళిపోయాడనమాట. నాకైతే నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. అంత ఎర్లీ మార్నింగ్ అసలు నా చేత చాలా సాహసాలు చేపిచ్చాడు. ఇంకొంచెం సేపు అలాగే చూసి ఇంకా తీసుకొనొచ్చేసాననమాట ఇంట్లోకి. ఇంక ఇంటికి తీసుకొనొచ్చిన తర్వాత మా మమ్మీ ఏమో గడప పూజ చేస్తున్నారనమాట. ఎళ్లి ఇంక మమ్మీ పక్కన కూర్చున్నాడు. బాగా టైర్డ్ అయిపోయాడు చేసిన అల్లరికి. చూడండి ఇదంతా మా వాడి ఆర్ట్ అనమాట. అసలేమన్నా హౌస్ లాగుండదు. మొత్తం వీడి ఆర్టే నిండిపోయి ఉంటది మా ఇల్లు మొత్తం. వాల్స్, పిల్లోస్ అన్నీ ఇంకా మొత్తం ఇలాగే స్క్రేప్ చేసి పడేశారు. ఇంకా మా మదర్ ఏమో పూజ స్టార్ట్ చేసేసారు. నేనేమో లియో గాడికి బాతింగ్ చేపిద్దాము. ఆల్రెడీ మార్నింగ్ భోగి మంటేసాం కదా! సో, ఆ వాటర్‌తోనే బాత్ చేపిద్దాం అని చెప్పి వెళ్ళాము. అన్ని డాగ్స్‌కి వాటర్ అంటే ఇష్టం ఉండదు కదా! కానీ మా లియో గాడు అస్సలు రివర్స్. ఫుల్ బాతింగ్ చేపిచ్చేంత సేపు సైలెంట్‌గా ఉంటాడు. కానీ బాతింగ్ చేసి వచ్చిన తర్వాత లైక్ స్నేక్ డాన్స్ ఏస్తూనే ఉంటాడు. అసలు ఆపడు చాలా సేపు. ఇంక మనం అక్కడ కూర్చోవాలి వాడికి డ్రై చేయడానికి. నేను అలా హెయిర్ డ్రైయర్ తీసుకొద్దాం అని చెప్పి ఎళ్ళాను. ఈలోపు వచ్చేలోపు నా హెడ్ ఫోన్స్ మొత్తం కొరికేశాడు. అన్నీ ఇంతే చేస్తుంటారు. వాళ్ళకి దగ్గరలో ఏం పెట్టకూడదు. చార్జర్ వైర్స్ లేకపోతే ఇట్లా ఒకసారైతే మా సిస్టర్‌వి బ్లూటూత్ ఉంటది గదా! అది కొరికేసేసాడనమాట. మొత్తం ఒకటి కనిపించలేదు. ఒకటేమో కొరికేసి పడేసుంది. మరి వాడి కడుపులోనే ఎళ్ళుంటది. అది మిస్టరీ అనమాట. ఎవరికీ తెలీదు ఇంకా ఎక్కడుంది అనేది. సో, ఇలా అయితే అయిపోయింది భోగి. తర్వాత నేను మంచిగా ఫ్రెష్ అయ్యి కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఇన్‌స్టా కోసం అని చెప్పి. మీరు కనుక ఆ వీడియోస్ చూడాలనుకుంటే నన్ను ఇన్‌స్టా హరి బీటెక్ అని చెప్పి పేజ్ ఉంటది. దానిలో ఫాలో అయిపోండి. ఇలా నా భోగి డేని మా లియో గాడితో అండ్ పూజలతో ఎండ్ చేశాను. The next day. దిస్ ఈస్ ద సెకండ్ డే సంక్రాంతి అన్నమాట. నేను మార్నింగ్ లేచేసి ఇంకా టెంపుల్ వెళ్దాం అని చెప్పి రెడీ అయితూ ఉన్నాను. చూడండి మా లియో గాడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు నన్ను. ఎక్కడికెళ్తున్నాం అని నేనెప్పుడు రెడీ అవ్వను. సో, నేను రెడీ అయితున్నానంటే వాడికొక టెన్షన్ అనమాట. నేను ఎక్కడికెళ్తున్నా అని చెప్పి. దిస్ ఈస్ మై హోల్ అవుట్‌ఫిట్ అండ్ ఐయామ్ రెడీ టు విజిట్ ద టెంపుల్. అలాగా బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయి రీచ్ అయిపోయాము. అస్సలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఆ రోజైతే. వామ్మో! ఆ రోజు నేను టెంపుల్‌కెళ్ళకుండా ఉండాల్సింది అనిపిచ్చింది. చూడండి ఇక్కడైతే చాలా ఈవెంట్స్ అనేవి ఆర్గనైజ్ చేశారనమాట. అండ్ అక్కడ ఆ ఎద్దులతో ఒక పెర్ఫార్మన్స్ అయితే చేస్తున్నారు. నాకు పర్సనల్‌గా అడిగితే గనుక ఐ యామ్ నాట్ మచ్ ఫాండ్ ఆఫ్ దీస్ థింగ్స్.
సో నేను కొంచెం సేపు చూసి ఇంకా వెళ్ళిపోయాను. అండ్ వాకింగ్ తీసుకెళ్ళాను. సేమ్ మాకు ఇదైతే రోజు డైలీ రొటీన్ అన్నమాట. ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెయిట్ చేయటం, బిస్కెట్స్ తీసుకొని రావటం. అండ్ వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ముగ్గులు అలా అయిపోయింది సంక్రాంతి అయితే. The next day. నెక్స్ట్ కనుమ వచ్చేసి తెలిసిందే కదా మనకి యానిమల్స్ పూజ చేసుకుంటారు అండ్ ఫుల్ ఇంట్లో నాన్ వెజ్ మాత్రమే చేసుకుంటారు. అలాగే మా ఇంట్లో కూడా మార్నింగ్ దోస అండ్ చికెన్ కర్రీ. నేను రీసెంట్‌గా అయితే లైక్ నాన్ వెజ్ తినటం కొంచెం తగ్గించాను కాబట్టి నా గ్రేవీలో ఉండే పీసెస్ అన్నీ మా లియో గాడు స్వాహా చేసేస్తాడు. డాగ్స్‌కి ఎక్కువ మసాలా అవి పెట్టకూడదు కాబట్టి నేను చాలా వరకు క్లీన్ చేసి వాడికి ఇస్తూ ఉంటాను. లంచ్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అండ్ చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ చేసుకున్నాము. అలా మా ఆఫ్టర్‌నూన్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మన సంక్రాంతి అంటే సినిమాలు. సో, సంక్రాంతికి వస్తున్న మూవీకి ఫ్యామిలీతో అయితే ఎళ్ళిపోయానన్నమాట. సో, దిస్ ఈజ్ మై ఫెస్టివల్ వ్లాగ్. మీకెలా అనిపించింది? మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.